హాయ్ వ్యూస్, హలో ఎవ్రీవన్. నేను మీ హేమంత్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హేమంత్. సో ఈ రోజు మన జర్నీ వచ్చేసి ఈషా ఫౌండేషన్. ఆగండి, ఈషా ఫౌండేషన్ అనగానే కోయంబత్తూర్ అనుకున్నారా? లేదండి, ఇది కొత్తగా బెంగళూరు సమీపంలో చిక్బల్లాపూర్లో నిర్మించబడిన ఈషా ఫౌండేషన్. ఇక్కడ మనకు 112 అడుగుల ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. నేనైతే ఇక్కడ పక్కనే ఉన్న నంది హిల్స్ టూర్ ముగించుకొని ఆ తర్వాత యోగనందీశ్వర మరియు భోగనందీశ్వర టెంపుల్స్ దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఈ చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి, మనం కమాన్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సద్గురు సన్నిధి, ద అడోబ్ ఆఫ్ యోగా. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా రావాలో డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పక్కనే నంది హిల్స్ లో ఉన్నా కాబట్టి ఇక్కడ నుంచి ఊబర్ క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాను. అదే మన బెంగళూరు నుంచి లేదా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే చిక్బల్లాపూర్ కి రావాల్సి ఉంటుంది. సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మీకు చాలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఖమ్మం నుంచి అయితే మనకు 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ వెదర్ అంత బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ కొంచెం దూరం నుంచే మనకు ఆదియోగి స్టాచ్యూ కనపడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ వెదర్ చూడండి. కొండల మధ్యలో ఆ ఫాగ్ మధ్యలో నుంచి శివ స్టాచ్యూ చూస్తుంటే నిజంగా ఆ అనుభూతి వేరు. మనమైతే రీచ్ అయిపోయాం. ఒక్కసారి శివయ్య స్టాచ్యూ నుంచి బ్యాక్ సైడ్ ఆ కొండల మధ్య ఆ ఫాగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. వావ్. సో ఇక్కడ మనకు పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది, 2 వీలర్ అండ్ 4 వీలర్ కి. సో దీనికి టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకు విజిటింగ్ అయితే నో ఛార్జ్, ఫ్రీ దర్శనం. ఇక్కడ గజస్తంభాన్ని త్రిశూలం లాగా ఏర్పాటు చేశారు. కింద ఒక టెంపుల్ లాగా కూడా ఉంది. ఇక లోపల చూపిద్దామంటే మనకు పర్మిషన్ అయితే లేదండి. ఇటు రైట్ సైడ్ మనకు నాగమండపం అవుతుంది. ఇక్కడ కూడా మనల్ని ఎలో చేయట్లేరు వీడియో రికార్డ్ చేయడానికి. సో ఈషా ఫౌండేషన్ స్థాపకుడు సద్గురు గారు అయితే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సో దీని ద్వారా శివుని ఆధ్యాత్మికతను కొత్త తరానికి చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు, యాత్రికులు వస్తారు. సో కొందరు ధ్యానం చేయడానికి, కొందరు మౌనంగా కూర్చుంటారు, మరికొందరు ఇక్కడ స్పెషల్ గా సన్సెట్ చూడడానికి అయితే వస్తారు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ కొండల మధ్యలో నుంచి ఆకాశం ఎర్రగా మారి సూర్యుడు కొండల వెనక నుంచి మాయమవుతాడు. ఆ సమయంలో ఈ విగ్రహం చుట్టూ కాంతులతో మెరిసిపోతుంది. సో అది వీక్షించడానికి కూడా ఇక్కడికి ఎక్కువగా భక్తులు వస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకైతే లైట్ షో ఉంటుంది. అది ఇక్కడ హైలైట్. సో అది వీక్షించడానికి ఇక్కడికి చాలా మెంబర్స్ వస్తారు. సో ఇక్కడ శివ స్టాచ్యూని ఆదియోగి అని పిలవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన యోగా శాస్త్రానికి ఆది మూలమైన రూపం శివుని రూపం. సో ఆయనే మన మానవాళికి యోగాని బోధించిన మొదటి గురువు కాబట్టి ఇక్కడ ఆయనని ఆదియోగి అని పిలుస్తారు. సో ఈ విగ్రహం మొత్తం 112 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. యోగాలో చెప్పబడిన 112 మార్గాలను సూచిస్తూ ప్రతి అడుగు మనలోని ఒక అంతర్ముఖ ద్వారం లాంటిదని తెలియజేయడమే ఈ విగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మీరు భారీ నంది విగ్రహాన్ని అయితే చూడొచ్చు.
సో ఇక్కడ మనకు విగ్రహం కింద భాగంలో శివాలయం అయితే ఉంది, కానీ దాంట్లోకి మనకు వీడియో అయితే అలౌడ్ లేదు. చూడండి, శివయ్య స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఆ 112 అడుగుల విగ్రహం, మెడలో దండ, చాలా బాగుంది. వాళ్ళు ప్రదర్శిస్తున్న కళ చాలా అద్భుతంగా ఉంది కదా, వినటానికి, చూడటానికి కూడా అంతే అద్భుతంగా ఉంది. మనకు ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకి మనకు స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. మేబీ కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ లాగా మనకు ఇక్కడ స్టేయింగ్ అవన్నీ కూడా అకామిడేషన్ త్వరలో మేబీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ టెంపుల్ దాటిన తర్వాత మనకు స్ట్రీట్ షాపింగ్ అయితే అవైలబుల్ ఉందండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.